అడి శ్రీనివాస్ సార్ నమస్తే సార్. మీరు మ్యూట్లో అన్మ్యూట్ చేసుకోండి సార్ ఒకసారి. Yeah, now okay? ఓకే సార్, డన్ సార్. Yeah, tell me. సార్ సైబర్ క్రైమ్ Yeah. బాస్ ఐ బొమ్మ కావచ్చు, రకరకాల వెబ్ సిరీస్ల నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులను ఇప్పటికీ సైబర్ క్రైమ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఐ బొమ్మ అనేది ఒకే ఒక్క పర్సన్ ఇన్ని సినిమాలని, సుమారు 21,000 సినిమాలని అతని వెబ్సైట్లో అతని పొందుపరచడము, 50 లక్షలకు పైగా డేటాని సేకరించడము, ఎట్లా సాధ్యం, ఎలా అయింది ఇది, దీనికి అసలు ఉన్నటువంటి లోపోల్స్ ఏంది, ఎందుకు ఇలాంటి వ్యక్తులు ఇలాంటి వాటిని ఎందుకు ఎంచుకున్నారు అంటే ఏం చెప్తారు? అంటే యాక్చువల్ గా ఇది ఈ ఎవరైతే మూవీస్ అని తను పైరసీ చేసి వెబ్సైట్ లో పెడుతున్నాడో అది ఫ్రీ డౌన్లోడ్స్ అయిపోతున్నాయి, ఫ్రీగా చూడొచ్చు. పబ్లిక్ ఎక్కడైతే ఫ్రీగా ఉంటుందో పబ్లిక్ అక్కడ ఆటోమేటిక్ గా చేరిపోతుంది. నంబర్ 1 పాయింట్, అక్కడ ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు ఈజీగా చూస్తున్నారు. కానీ అదిగాక దాని బ్యాక్గ్రౌండ్ ఇందాక మా సిపి గారు చెప్పినట్టు ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సినిమా ఫ్రీగా వస్తుంది, కానీ దాని తర్వాత నీ డేటా నువ్వు ఆ సినిమా ఎవరైతే చూస్తారో మధ్య మధ్యలో అతను చూసే అతనికి ఈ ఈ బెట్టింగ్ యాప్స్ కు టువర్డ్స్ బెట్టింగ్ యాప్స్ కు ఆ స్క్రీన్స్ కి వెళ్ళిపోతున్నాయి. సో బెట్టింగ్ యాప్స్ అన్ని బయటకు డిస్ప్లే అవుతుంటాయి. అప్పుడు బెట్టింగ్ యాప్స్ కు చూడడానికి అది సినిమా చూడాలంటే ఆ బెట్టింగ్ యాప్స్ లోకి కంపల్సరీ తోయబడతారు వాళ్ళు. అది బెట్టింగ్ యాప్స్ కి తోయబడి అక్కడ బెట్టింగ్ చేయడానికి ఆస్కారం అవుతుంది. అటు నుంచి అట్లా రూట్ అవుతున్నాయి. సో ఇలా ఈ ట్రాఫిక్ అంతా బెట్టింగ్ యాప్స్ టువర్డ్స్ కి తీసుకుపోవడము, దాని తర్వాత వాళ్ళు అక్కడ బెట్టింగ్ లో జాయిన్ కావడము, బెట్టింగ్ ఆడడము, తద్వారా వాళ్ళు చాలా నష్టపోవడం జరుగుతుంది. అది 2 రకాలుగా నష్టం. ఇది 2 రకాలుగా పదునైన కత్తిలాగా ఈ పైరసీ జరిగి ఈ సినీ ఇండస్ట్రీకి, తర్వాత గవర్నమెంట్ కి చాలా రెవెన్యూ లాస్ చేయడం ఒకటి. తర్వాత ఇక్కడ వాళ్ళ పబ్లిక్ ని మళ్ళీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా దే ఆర్ నాట్ స్పేర్డ్. They are also directed towards the betting apps, and they will get lured by the betting apps, and they will lose the money if they start betting. So this is what's happening. సార్ ఒకటి, ఐబొమ్మ తరహాల ఇంకా పైరసీకి ఉండేటటువంటి వెబ్సైట్లను ఏమైనా గుర్తించారా? గుర్తిస్తే వాటి పరిస్థితి ఎలా ఉంది? వాటికి ఎక్కడంటే ఏ కంట్రీ నుంచి వాళ్ళు ఆపరేట్, ఇప్పుడు అండమాన్ దీవులకు సంబంధించినటువంటి రవి అక్కడ ఆపరేట్ చేస్తున్ననేసి కొంత సమాచారం. నిజంగా రవి ఈ పర్సన్ అండమాన్ దీవులు అంటే ఎందుకు ఇలాంటి కంట్రీలను ఎంచుకుంటారు? ఎందుకంటే యూఎస్ఏ కావచ్చు, యూకే కావచ్చు, డెవలప్డ్ కంట్రీలను ఎందుకు ఎంచుకోరు? ఎక్కడైతే ఏ కంట్రీ అయితే దివాలా స్థితిలో ఉందో ఆ కంట్రీలనే ఎంచుకొని ఇలాంటి ఇది అండమాన్ కాదండి, ఇది అండమాన్ ఇస్ ఇండియన్ టెరిటరీ, బట్ ఇట్ ఈస్ ద సెయింట్ కిట్స్, ఇది కరేబియన్ అలయన్స్. కరేబియన్ అలయన్స్ అని అమెరికా దగ్గరలో ఉంటాయి. అక్కడ అన్ని చిన్న చిన్న దీవులు అవి ప్రతి ఒక్క దీవి ఒక కంట్రీగా అవుతుంటది. ఆర్ ఒక కాంగ్లోమరేట్ ఆఫ్ సమ్ ఐలాండ్స్ బికమ్ 1 కంట్రీ. అక్కడ చాలా ఫ్రీ మూమెంట్ ఉంటుంది, ఎవరైనా రావచ్చు. అక్కడ మనీ పే చేస్తే వాళ్ళకి రెసిడెన్షిప్ ఇస్తారు, దాని ద్వారా వాళ్ళు అక్కడ సర్వర్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్న తన సర్వర్స్ అన్ని స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ లో వాడుతున్నాడు. అక్కడ ఏం హోస్ట్ చేస్తున్న దానికి ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళందరికీ పేమెంట్ బేసిస్ మీద హోస్ట్ చేసేసుకొని మనకు చాలా ఇబ్బంది అవుతుంది. యాక్చువల్ గా మనకు చాలా ఇబ్బంది అయింది. అక్కడ ఉన్న సర్వర్స్ ని మనము వాళ్ళని తెలుసుకోవడము, వాళ్ళతో మాట్లాడడము, మా టీం బాగా వర్కౌట్ చేసి వాళ్ళ నోడల్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడి అవన్నీ లాస్ట్ కు దీని యొక్క గ్రావిటీ ఉంది కాబట్టి వాళ్ళు కూడా సహకరించారు. సో అక్కడ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం పట్టుకోరు అనే ఆ ధీమాతోనే అతను పోలీస్ ని అప్పుడు ఇంతకుముందు కేసు అయినప్పుడు ఛాలెంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే బియాండ్ టెరిటరీ ఆఫ్ ఇండియా ఇంకా వాళ్ళు ఎప్పుడు వస్తారులే అంతవరకు అని చెప్పేసి అనుకున్నారు. దానికి కానీ టైం జరిగినప్పుడు ఏ టెరిటరీ ఎంత దూరమైనా మా సిపి గారు రీసెంట్ ఇందాక ప్రెస్ మీట్ లో చెప్పారు, ఎంత దూరమైనా సరే వెళ్తాం, ఎంత దూరమైనా ఎంత టైం అయినా వెళ్తాం, దాని వెనుక పడతాం. అది ఒకటి సార్, గతంలో ఛేదించలేనటువంటి అంశాన్ని ఇప్పుడు ఛేదించడానికి అప్పుడున్నటువంటి ప్రతికూలం కావచ్చు, అనుకూలం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అంటే తేడా ఏంది? ఏం లేదు, అప్పుడున్న అది స్పిరిట్ ఇప్పుడు ఉన్నది ఇంకా హైలీ స్పిరిటెడ్, మోటివేటెడ్ గా ఉండి ఒకసారి పోలీస్ కి ఛాలెంజ్ చేస్తున్నప్పుడు దాన్ని తీసుకోవాలి కదా. అందుకనే దాన్ని సీరియస్ గా తీసుకున్నాం. తర్వాత మా టీం కూడా దాన్ని ఒక 1 month గా చాలా డే అండ్ నైట్ డిస్క్రీట్ ఆపరేషన్స్ జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ సక్సెస్ జరిగింది, అంతే సార్. ఒకటి, ఇలాంటి ఐబొమ్మ లాంటి ఇంకా అది పైరసీలు ఏమన్నా ఉన్నవా?
ఇంకేమైనా గుర్తించారా? ఇప్పుడే ఇంకా అది అనాలిటిక్స్ జరుగుతుంది. ఫోరెన్సిక్స్ జరిగిన తర్వాత ఇంకా ఉంటే మాత్రం డెఫినెట్ గా వాళ్ళు కూడా పోలీస్ నెట్ లోకి వస్తారు. దాని దేర్ ఇస్ నో డౌట్. సార్ ఒక్కటి, ఒక సింగిల్ పర్సన్ రవికుమార్, ఇమిడి రవికుమార్ యా సుమారు 21,000 సినిమాలని పైరసీ చేశాడు అనేది అభియోగం. ఎస్ ఎట్లా సాధ్యం సార్ ఇది? ఎట్ అది సేమ్ టెక్నాలజీ. టైం 50 లక్షల మంది డేటా అతను సంపాదించగలిగాడంటే అతని నెట్వర్క్లో ఎవరు లేరని పోలీస్ డిపార్ట్మెంటే చెప్తుంది. కానీ ఒక్క పర్సను ఇంత పెద్ద నెట్వర్క్ని ఛేదిస్తున్నాడు, ఇంత నెట్వర్క్ నడిపిస్తున్నాడు, ఇది ఎట్లా సాధ్యం? యా ఐ గాట్ ఇట్. సీకర్ అంటే ఈ సైబర్ స్పేస్ అనేది ఒక్క పర్సన్, టెక్నాలజీ ఉంటే ఒక పర్సన్ చేయొచ్చు మొత్తం. టెక్నాలజీ మంచిగా వాడితే మంచిగా అవుతుంది, ఇంక చెడుకు వాడడానికి చాలా మంది ఉంటారు. దీంట్లో ఒక పర్సన్ ఇన్ని చేశాడా అని కాదు, ఒక పర్సన్ ఎన్ని అన్నా చేయొచ్చు. ఎందుకంటే అదంతా మెషిన్, అంత టెక్నాలజీకి సంబంధించింది. ఇప్పుడు మనము ఒక క్యాలిక్యులేషన్స్, మన సూపర్ కంప్యూటర్స్ బిలియన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఒక సెకండ్ లో చేస్తాయి. సో అట్లా ఒక పర్సన్ కి ఒకసారి లీడ్ వచ్చిన తర్వాత ఆటోమేటెడ్ అయిపోతుంది, అంత ఆటోమేటెడ్ అయిపోతుంది. దాంతో ఆ లీడ్ లో నుంచి ఎవరైతే ఇప్పుడు టెలిగ్రామ్ ద్వారా తనకి మూవీస్ కి రావడం, అక్కడ నుంచి డౌన్లోడ్ చేయడం, అక్కడ నుంచి ఇమీడియట్ గా టెలిగ్రామ్ నుంచి ఆ మూవీ డౌన్లోడ్ అయిన తర్వాత దాని యొక్క ట్రేసే ఉండకపోవడము, దాని తర్వాత అది హార్డ్ డిస్క్ లో దాన్ని టోటల్ హై డెఫినిషన్ చేయడం, మళ్ళీ అతని సైట్ లో పెట్టడము. అతని సైట్ లో ఉన్న చూసి ప్రతి ఒక్కరికి ఇప్పుడు అడిక్ట్ అయిపోయారు. ఇప్పుడు గాంజాకి, తర్వాత దానికి దీనికి ఎలా డ్రగ్స్ కి అడిక్ట్ అవుతారో, ఇది ఫ్రీ మూవీస్ ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఫ్రీగా చూడొచ్చు అని అనుకొని దానికి అడిక్ట్ అయిపోయి ప్రతి వెబ్సైట్ ని బాగా పాపులర్ అయిపోయింది. ప్రతి పర్సన్ జాయిన్ అయ్యేటప్పుడు తన యొక్క డీటెయిల్స్, తన డేటా అంతా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అట్లా అవుతుంది. ఒక అతను చూసాడంటే 10 మంది దాంతో చేస్తారు, 10 మంది ఇంకో 100 మంది అవుతారు, 100 నుంచి 1000 మంది అవుతారు. అది చైన్ లింక్ లాగా అయిపోతూనే ఉంటుంది. అది 2019 నుంచి జరుగుతుంది. కాబట్టి ఈ టైంకి చాలా మంది ఆల్రెడీ న్యాచురల్ గా జాయిన్ అయి ఉంటారు. సో అంత డేటా వాళ్ళ ద్వారా స్టోర్ అయిపోయి ఉంటుంది. సో అందుకనే డేటా అనేది మన యొక్క స్టోర్ వేరే వాళ్ళ దగ్గర ఎవరికంటే వాళ్ళకే నంబర్లు, ఎవరికంటే వాళ్ళకే ఫోటోలు, తర్వాత ఈమెయిల్ ఐడీస్, తర్వాత పాన్ కార్డ్ నంబర్స్ అన్ని పంపించేస్తున్నాం. సో దాంట్లో భాగంగానే రీసెంట్ గా ఈ పెద్ద ఎత్తున సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని, ఇంటింటికి గడప గడపకి సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశాం. సో పబ్లిక్ దీన్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని మీ యొక్క డేటాని, మీ యొక్క డీటెయిల్స్ ని ఎవరితో